ఏమైంది? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్. పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. Go green! Go green! Go green! Go green! Go green! మన ఫ్యాక్టరీని వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్ అవి. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటే నన్ను మిస్ అవ్వు. సార్. టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్య అని ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకలు రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసామనుకున్నాను సార్, కానీ ఇలా చేసేద్దాం అనుకోలేదు సార్. సార్ ఈఎంఐ సార్. ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు, దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు అందరూ బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాయి, ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగానే ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో? లుక్. ఏదో మాట్లాడు. హాయ్. ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని. ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మ కొమ్మ. ఏయ్, దీనికి లేనిస్తే అది కరెక్ట్ ఏంటి, బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. ఎందుకుంటా ఈ కొమ్మని ఎందుకు విరక్కొట్టావురా? నాకు అడ్డకొచ్చింది ఇచ్చేసా. ఆ చెట్టును చూడరా, చేయి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టుకు చెయ్య మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్, వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? సరతగా చెట్లు నరికిస్తే నేపాలు భూకంపమా? నువ్వు నీ పిచ్చా. రేయ్, కొండ ముచ్చదవా, అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ విరిచినాక చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముందే మొత్తం చెట్టు నరికేసి చూడు, ఏం చేస్తావు చూద్దాం. ఏయ్, ఏయ్, I'm warning you. ఇటీపే. వద్దురా. రేయ్, నీకు మూడింద్రా. హలో, పోలీస్ స్టేషన్, టీవీ9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలిన్నది నువ్వేనా? గంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ చంపింది నువ్వేనా? ప్రపంచంలో ఉన్న పెండి కేసులు నా మీద పడతానట్రా? నేను విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీడిని అరెస్ట్ చేయండి. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకుపడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి. ఏందే మజా వస్తుంది మావయ్య. మాకు థమ్స్అప్ వస్తుందేనా? చూసుకోయ్యా. అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఓరి కర్రీ శ్రీరామ్, ఓడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమంటారా? నేను అడిగట్టేదే మావయ్య, నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానీ లవ్ స్టోరీస్ మళ్ళా. నువ్వు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడచ్చా? దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కువారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికే? రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా? అమ్మాయిలు పూలు, ఆ పూలే మడిసా ఓ శ్రీ అమ్మ కడుపు గాల మళ్ళీ పగల కొట్టా. పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి 40 ఏళ్ళు అయింది, ఏనాడే నా మందు కోసం ఒక్క మంది ఇచ్చా. అన్నా అన్నా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందన్నా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే.
ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐమ్ కార్తిక్. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చిగా నచ్చింది. ఇట్స్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాట్రిక్ రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది. వావ్, అంత కరెక్ట్ గా గెస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ పనున్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం గెట్ గోయింగ్. జరిగిందేదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఏనుగులు అవి తగ్గిపోయాయి. సైజా కాదు, సంఖ్య. ఓ. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ చేస్తున్నాయి. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడదంటుంది సార్. పడండి సార్. అసలు నీళ్ళ అసలు ఏంటని ఎదసొల్లు? కాకులు పిచ్చుకలు కనపట్లేదంటే దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావన్నమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెంచితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెండు చూపిస్తా. ఎవరా? మిస్ అయ్యింది, సారీ. మైండ్ ఇట్. చంపుతాం. నిజంగా రౌడీలు దించేస్తారు సార్. రౌడీలో తొక్క ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. తీరమ్మా పడవా. ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళో ఎదురు తాడు పిసకపోతా ఉంది. అది కాదు నలుడా, ఎవరైనా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాట్లను తీసుకెళ్తామో. ఈ పూల మొక్కలేదురా పీడాకారమా మావయ్య. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూసేలే. వాడి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వీఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ, మీరు కూడా గ్రీన్ రీ సైడా? సెటిల్మెంట్ సైడ్. నరుకుతా. ఏంటి? లాంగ్వేజ్ ఏం లేదల్లుడు, ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు, తప్పు, వృక్షో నక్షత నక్షత అని నచ్చ చెబుతాం కదా, అది నువ్వు గాని. అవునవును. పాయింట్ వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు. దానికి రౌడీలు కావాలి. రౌడీలంట. రేయ్, మీరు మొత్తం విపరీత చూపించరా. యాక్చువల్ గా వీఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మటర్లు, 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డు కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ, అతనే. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సైగుండా మనం చూసుకుంటామా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకిలేవు పెట్టనా? నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్ది. బ్లాక్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. మీరంతా బాలేమో ఫ్యాన్సా? అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే రచ్చరంబోలా ఉమ్మెండ్ రాయండి. అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు. పువ్వులా? అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకి కష్టం వచ్చిన ఆరక్షణం కూడా ఆగదు. ఐ విల్ షో దెమ్ ద హెల్. డైలాగ్ బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు
మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. కొట్టండ్రా. పదండ్రా. అసలు మీరెవర్రా? ఈ సినిమా థియేటర్కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటిని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేట పెట్టి అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? ఏయ్ కొండ వాట్ హ్యాపెండ్? తెలియట్లేదు సార్. ఒక మ్యాచ్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తారో తెలియట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై ద హిటింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు, ఆకులా? పువ్వులు, పువ్వులా? కాయలు అంటున్నాడు సార్. కర్మ కాయలే? డాక్టర్ పెడుతున్నాడు సార్. చూడండి సార్. చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్. సార్, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవకరా. ఓకే గో. కాఫీ పొడేంటి సార్? దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్థాయిలో బుద్ధి చెప్పా. ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు. సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్పీకర్ ఆన్ చేయి, అందరూ వింటాం. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఇదేనా మీరు పెట్టిన భయం? ఆ పేరుకి పెద్ద రౌడీలు, రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదమ్మా చాక్లెట్ బాయ్ అని చెప్పావా? చాక్లెట్ అంటే నల్లగా ఉంటది కదా, అందుకే నల్లోడి పట్టుకొని కుమ్మలు పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా, క్యూట్ గా, స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కన ఉన్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడు ఎవడు అర్థమైందిగా, ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా. దివ్య అమ్మాయిలు పువ్వులు సార్, అబ్బాయిలు పురుగులు సార్. అమ్మాయి చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండ, మేం నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది. నీతో ఉండి కొట్టాల్సింది నిన్ను కొట్టేశాం. మా పాస్టర్ ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. ఓకే కాకపోతే పీకేదే వదిలేరా? ముందు అసలు మేము కొట్టాల్సిన ఆ చాక్లెట్ గారి ఆడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు? చెప్తాను సార్. ఎక్కడ? అక్కడ ఉన్నాడు సార్. మావయ్య, వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది. తీసుకురండి, బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే? ఈ కండిషన్లు ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడొచ్చు, ఇటుపడొచ్చు, పోవచ్చు. సరే ట్రై చేస్తా. కర్రీసీనా ఊరికే రెచ్చిపోగాక ఆడు పుట్ట మిరపకాయ లాగుంటాడ్రా. నిదానంగా డీల్ చేద్దామా? ఇక బా నిదానంగా. బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ. బాయిల్డ్ ఎగ్ ఏం కాదు. రే శ్యామ వెంకటం, అన్నా. ఎందుకని మంచిది రండి. వాడిని మోసుకెళ్ళాక కదా. అరే చాక్లెట్, అరే చాక్లెట్ బాయ్ నిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఏమైనా ఉన్నారా? పిల్లకాయలతో గోళీలు ఆడుకోవచ్చుగా. శంకరని పిలుస్తున్నాడు రా. శంకరా ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రీ సీన్ ఇక్కడ, కర్రీ సంపేస్తా. నడా. వాట్ ద ఫక్ మ్యాన్? What nonsense are you talking? అరే, నన్ను పిలిచాడు, రే. బతుకుంటే చార్మార్ కాడ చేపలు అమ్ముకునే బతకొచ్చు కానీ తిరిగి జంప్ అయిపోవాలి. ఏందిరా ఉన్నాడా పోయాడా? ఎంత స్కోరా? ఏందబ్బయ్యా ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టుకోవాలనా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ పోయ్యా, ఆడ 10 హెచ్చెక్కు నేరుగా వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ? చూడటానికి పై గట్ట ఉన్నాడు కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకోబడలే. అల్లుడు, అమ్మాయిలు పూలు పూలు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిలా? అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయా, మీరు వాటికి ఇస్తున్నారంటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు. బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకడం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. రేయ్, ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండెల్లో వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యాదవసులు చెప్తే నాకు చిరాకురా. అయినా మీలాంటి యాదవులు కొట్టడానికి ధైర్యం